సరేలే కదా అని ఇక ఈ పప్పు కనిపించింది. మన సైకిల్ వాళ్ళు ఉంటారు కదా, పొద్దున్నే కనిపిస్తారు, ఇడ్లీలు దోశలు సేల్ చేసుకొని, వాళ్ళు గుర్తొచ్చారు. సరే అని చెప్పి కోకోనట్ లాగానే ఇది కూడా ఒక చట్నీ ఉంది కదా అని రేషన్స్లోకి వెళ్ళి మొత్తం అన్ని పప్పులు గిప్పులు తీసేసి ఇట్లా చిల్లీ లైట్గా ఆయిల్ వేసుకుని మంచిగా ఫ్రై చేసుకున్నా. ఓన్ పొద్దున్నే టిఫిన్లు కాఫీలు అని తినేస్తుంటారు కాబట్టి ఏదో ఒకటి చేసిద్దాంలే అని ఇక మొత్తం మిక్సీ జార్లో ఫ్రై పెట్టేసి మంచిగా మిక్సీ చేసేద్దాం అనుకున్నా. తర్వాత ఇదే కడాయిలో మళ్ళీ ఆయిల్ వేసాను. ఇదేంట్రా ఈ కడాయిలో ఆయిల్ వేసా, తాలింపు ఎలా వేద్దాము, మిక్సీ జార్ని తీసుకొచ్చి ఇందులో చట్నీ మొత్తం వేద్దామా, లేదంటే ఈ కడాయిలో తీసుకెళ్ళి అందులో జార్లో వేద్దామా, ఏం చేద్దాము అనిపించింది. సరేలే చీరలు కాల్చుకుందాంలే ఈరోజు మార్నింగ్ అనుకున్నా. సరే అని ఈ జీలకర్ర చూడగానే నాకు ఒకటి గుర్తొచ్చింది. మా అరుణ్, అదే మా ఆయన, జీలకర్రని జీరకాయలు అంటాడు. నాకు తెలిసి తమిళ వాళ్ళు జీరకాయలు అంటారేమో మరి. జీరకాయలు అదే జీలకర్ర ఆవాలు అన్నీ వేసుకొని మంచిగా పోపులు చేసుకున్నాక ఈ తాలింపు అలాగా తీసుకెళ్ళి, అదే హిందీలో తడక అంటారు కదా, దీన్ని అలా తీసుకొని వెళ్ళి చట్నీలో వేసేసిన. వెయిట్ చేయండి మరి వస్తుంది. అయిపోయింది. మంచిగా తెల్లగా ఉంది చూసారా, కొబ్బరి చట్నీ కాదు ఇది, ఆ పొట్నాల చట్నీనే, అదే వేపించనపప్పు. ఆ క్యారీ బ్యాగ్లన్నీ కనిపిస్తున్నాయి, అవి చూడకుండా అవాయిడ్ చేయండి. మంచి థిక్గా ఉందా, ఇట్లా దోశతో తినేసి